ఆ గిన్నెను తీసుకోవడానికి భయపడిన యేసు ప్రభు ఇప్పుడు ఆ గిన్నెను తీసుకున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి బలపరిచాడు. కుమారుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ గిన్నెను స్వీకరించాడు. అది మామూలు గిన్నె కాదండి, ఎ కాస్ట్లీ కప్. అది ఖరీదైన గిన్నె, అది అత్యంత ఖరీదైన పాత్ర. అది ఆ పాత్రను తీసుకోవడం కొరకు యేసు క్రీస్తు చెల్లించిన వెల ఏంటో తెలుసా? వెల ఏంటో తెలుసా? తన ప్రాణాన్ని ఇచ్చి యేసు ప్రభు ఆ గిన్నెను తీసుకున్నాడు. యేసు ఆ గిన్నెను తన కోసం తీసుకోలేదు. సోదరుడా, సోదరి, నీ కోసం తీసుకున్నాడు. గెత్సేమనే తోటలో ఆయన పోరాడే పోరాటం తన కోసం కాదు, నీ కోసం. నీకు తెలుసా, ఆయన పోరాడుతున్నది నీ కోసం, నీ పాపముల కోసం, నీ క్షేమం కోసం, నీ పరలోక ప్రవేశం కోసం, నీ సంతోషం కోసం యేసు ప్రభు గెత్సేమనే తోటలో బహు దుఃఖపడుతున్నాడు.